ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. డ్రగ్స్ పై దండయాత్ర ఇప్పుడు మనం ఇది రెండోసారి జరుపుకుంటున్నాము. అంటే ఇది ఏ విధంగా ఎంత ఎక్కువగా ఉందో ప్రజల మీద దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా యువత, మీరందరూ రేపు తరానికి మంచి బిడ్డలు, మంచి ఉద్యోగ స్థానాల్లో మీ కుటుంబానికి ఎంతో ఆదర్శప్రాయంగా నిలబడాల్సిన బిడ్డలు. కానీ 12-13 సంవత్సరాల నుంచి మొదలు పెడితే యుక్త వయసు వచ్చి అంతవరకు వాళ్ళకి పెద్దవాళ్ళే కానీ అందరూ ఈ డ్రగ్స్ మాయలో పడి మీ భవిష్యత్తుని, మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. బిడ్డలు ఏ విధంగా ఎదగాలో అట్లా ఎదగకుండా మీరు మీ మంచి భావితరాన్ని నాశనం చేసుకుంటాం. మీతోనే మీ ఒక్కరి వల్లే ఇది కాకుండా మీ కుటుంబంలో వారి మీద కూడా ఇది పడుతుంది. మీ అక్క చెల్లెళ్ళు వాళ్ళందరికీ భవిష్యత్తులో వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ వివాహం విషయంలో కానీ, మీ తల్లిదండ్రులని చిన్న చూపు చూడటం విషయంలో కానీ ఎంతగానో మీ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. మీరు ఆ క్షణికావేశంలో ఆ కాసేపు సుఖం కోసం ఆ మత్తు పదార్థాలను తీసుకుంటారు. కానీ ఇది భవిష్యత్తులో మీ అందరూ ఎంతో ఆ మత్తులో ఉండి మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆ చిన్న వ్యసనానికి మీరు లోనే మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మన రాష్ట్రాన్ని, ముఖ్యంగా మన జగ్గైపేటని కూడా మనం మత్తురహిత రాష్ట్రం తీసివేసి ఒక ఉన్నత స్థాయిలో మన జగ్గైపేటను నిలుపుకోవడానికి మన పెద్దలు ఎంతగానో కృషి చేస్తున్నారు. మీ అందరి సహాయ సహకారాలు కూడా దీన్ని అందిస్తేనే భావితరానికి మనం ఎంతో ఒక ఉన్నతమైన ఒక గ్రామంగా మన జగ్గైపేటను అందించుకోగలుగుతాము. మీ అందరు ఇక్కడి నుంచి అయినా మారి ఒక మంచి ఉన్నత స్థాయిలో మీరు అందరూ నిలబడి మీకు చేతనైన పని చేసుకుంటూ మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని, మీ కుటుంబాలకి, మన రాష్ట్రానికి, మన గ్రామానికి కూడా ఒక మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇవాళ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మాజీ మంత్రివర్యులు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారైన మన నెట్టో రఘురావు గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను. క్షణికా వయస్సులో మీరు చేసే తప్పులకు కుటుంబం నుండి, పొలం నుండి, సమాజం నుండి మీరు ఎంత దూరం అవుతున్నారో తెలుసుకొని అలాంటి పొరపాట్లు చేయకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు మెలగాలని మన సీతమ్మ గారు కోరుకుంటున్నారు. మేడం, గౌరవ మిత్రులు, మన శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు, మన ఏసీపీ గారు, డీసీపీ గారు, అలాగే మల్లెల సీతమ్మ, అందరికీ నమస్కారం. అందరూ కుర్రవాళ్ళే కనపడుతున్నారు. ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? సెలెక్ట్ ఎంతమంది? 112 మంది. బాబు వింటున్నారా? మీరే మాట్లాడుకుంటున్నారు కదా. మనం అందరం కూడా మనుషులుగా పుట్టాము ఈ భూమి మీద. మనుషులుగా భూమి మీదకి మనం వచ్చిన తర్వాత మనం ఎలా నడవాలి, ఎలా జీవించాలి అనేటటువంటిది మనకి మనమే నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు, వాళ్ళు తర్వాత పెంచారు మనని. ఇప్పటి వరకు కూడా మీ అందరికీ కూడా ఏదో విద్యాబుద్ధులు గడపాలి అని వాళ్ళు ఆశించుంటారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు మీలో, కొంతమంది చదువు లేనటువంటి వాళ్ళు ఉంటారు. ఏదైనా సరే మరి ఎలాంటి ప్రలోభాలకి మనం లోనయ్యాము అనేది ఎవరికి వాళ్ళు తర్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మీకు అంటే వ్యక్తిగతంగా మీకే కాకుండా మీ యొక్క అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మీ కుటుంబానికి చెప్పు చేస్తాయి. మీ ఆరోగ్యం పాడవుతుంది. మీ కుటుంబం తల ఎత్తుకోలేని రీతిలో సమాజంలో వాళ్ళు అవమానించబడతారు. అలాగే మీ కుటుంబంలోని ఇతర వ్యక్తులకి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకనంటే ఇది నేరం. గంజాయి సేవించటం కానీ, అమ్మటం కానీ, రవాణా చేయటం కానీ అనేటటువంటిది నేరమైంది. ఏదైనా పట్టుబడితే కనుక చట్టం ఊరుకోరు, పోలీసులు ఊరుకోరు.
కోర్టులు కూడా ఊరుకో. కఠినమైనటువంటి చట్టం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తీసుకురాబడింది. పోలీసులకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం అనేది జరిగింది. ఎక్కడైనా సరే ఇలాంటి పరిస్థితులు కనుక ఆ వ్యక్తులు పాల్పడితే వాళ్ళని శిక్షించడం, వాళ్ళని మాన్పించడం, వాళ్ళని తిరిగి మళ్ళీ మరి మనుషులుగా అంటే ఆరోగ్యకరమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దటం అనేటటువంటిది ఈ యొక్క ప్రక్రియలో ప్రధానమైనటువంటి విషయం. డ్రగ్స్ పై దండ అంతే కదా, దండయాత్ర. డ్రగ్స్ పై దండయాత్ర 2 ఒకటి అయిపోయింది, ఇది 2. అంటే ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంది ఈ విషయంలో అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా. ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో చూసాం, మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ నుంచే బయటికి వెళ్ళినాయి అనేది ఆ రోజున వచ్చినాయి వార్తలు. ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రం అంతగా దిగజారిపోయిందా అనేటటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా చర్చించుకున్నారు. అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి మనం మరి ఎంత ఇదిగా మన పై వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏ రకంగా అనుకున్నారు అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా క్షణికమైనటువంటి ఆ యొక్క ప్లెజర్ కోసం అది ఏమనిపిస్తుంది మరి తీసుకున్నట్లయితే అది కాసేపు కొన్ని గంటలు మీరు ఎక్కడో ఊహాలోకాల్లో విహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఏమవుతుంది, మీ నరాలు పాడవుతాయి. మరి అన్ని బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్లు కూడా మరి అది సేవించగా పూర్తిగా పాడైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చాలా బహుశా మీరందరికీ బాగా అంటే రాత్రి తీసుకోలేదు, అందుకే కామ్గా ఉన్నారు మీరు. బహుశా తీసుకొని ఉన్నట్లయితే ఆ రకంగా ఉండేవాళ్ళు కాదేమో. కానీ ఒకటే, మీరందరూ కూడా యువతగా కనపడుతున్నారు, అంటే యూత్లో ఉన్నారు మీరందరూ కూడా. ఇప్పుడే మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి, మన కుటుంబాలకి మంచి పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మీకు సహాయ సహకారాలు అందించుతుంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ఏమని, ప్రభుత్వం చాలా రకాలైనటువంటి సహాయాలు చేస్తూ ఉంది. మీకు ఏ రకమైనటువంటి సహాయం కావాలంటే ఏదేని పని చేసుకోవటానికి, ఆ రకంగా మీ జీవితం స్థిరపడటానికి వీలుగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించడానికి రెడీగా ఉంది. మీరు మాత్రం దీన్ని మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మానుకోకపోయినట్లయితే మీరు చట్టానికి చిక్కుతారు. చట్టానికి చిక్కితే, ఒకసారి చిక్కితే 1 సంవత్సరం చేయలేము, మరి 2 సార్లు చిక్కితే ఇంకాస్త ఎక్కువ ఉంటుంది, 3 సార్లు చిక్కితే ఇక జీవితాంతం జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది మీరు మనందరం కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ఈ వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా ఈ వేదిక ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం అది అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అందుకనే జగ్గయ్యపేటని డ్రగ్స్ రహిత జగ్గయ్యపేటగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ప్రభుత్వం ఆశయం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా తీర్చిదిద్దాలనే ఆశయం, ఆ మేరకు మన ఎన్టీఆర్ జిల్లాలో ఈ 2O డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం మన డీసీపీ గారు అలాగనే మన స్థానిక పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా చేపట్టారు. ఇది నిరంతరం జరుగుతుంది. అందుకనే ఎక్కడ ఏదోలే ఈ రోజున ఏదో పట్టుబడ్డాం, పిలిచారు, వచ్చాం అనేటటువంటిది కాకుండా మీరు సక్రమైనటువంటి పద్ధతిలో ఆలోచన చేయండి. ఆ రకంగా పోలీసు సహాయం తీసుకోండి. మరి ఆ రిహాబిలిటేషన్ సెంటర్స్ కి వెళ్ళండి. ఒకవేళ ఎవరైనా మానలేకపోయినటువంటి వాళ్ళు ఉంటే ఆ సెంటర్ లో మిమ్మల్ని మాన్పించేటటువంటి ఏర్పాటు చేస్తారు. ఆ తదనంతరం మీరు ఏదేని పని చేసుకుందాము అని అనుకుంటే ఆ రకంగా ప్రభుత్వం అనేక రకాలైనటువంటి స్కీమ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ మేరకు నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వ పరంగా లేదు, పోలీసు వాళ్ళే మరి ఆ మేరకు సిఫార్సు చేసి, ఎందుకంటే
వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది పోలీసు వారికి. మీరు ఎందుకంటే ఇవో ఈ ఫలానా కుర్రవాడు పర్వాలేదండి, ఈ పూర్తిగా నిజాయితీగా ఉన్నాడు అని కనుక వాళ్ళు సర్టిఫై చేస్తే ఆ రకంగా ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ఆర్థికమైనటువంటి సహాయాలు కూడా చేయడానికి వీలవుతుందనేది నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగా మన జగ్గయ్యపేటని మంచిగా తీర్చిదిద్దుకుందాం. ఇలాంటి పనులకి పాల్పడకుండా ఈ యొక్క డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ జగ్గయ్యపేటగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో మీరందరూ మనస్ఫూర్తిగా నిజాయితీగా పాల్పంచుకోమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు. తమకు చెప్పినట్లుగా ఈరోజు ఈ టెస్టింగ్ చేస్తున్న వాళ్ళలో పాజిటివ్ వచ్చిన వాళ్ళని విజయవాడలో గల కౌన్సిలింగ్ సెంటర్ పంపించడం, వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ చేయించడం, వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి డిఎడ్సి సెంటర్ పంపించడం, రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టడం, వాళ్ళలో మార్పు వచ్చేటంత వరకు కూడా అక్కడ మెడిసిన్ ఇచ్చి వాళ్ళు సాధారణ మనిషిగా తయారయ్యే వరకు కూడా అక్కడే ఉంచి వాళ్ళు కుటుంబానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని చెప్పేసి మన సంకల్పం సార్. తమరు సహాయ సహకారాలతోటి, మన స్థానిక సభ్యుల సహాయ సహకారాలతోటి ఇది డ్రగ్స్ రహిత జగ్గయ్యపేటగా తీర్చిదిద్దే వరకు కూడా మేము అందరం కూడాను ఒకే సంకల్పంతో పనిచేస్తాం సార్. సార్ చెప్పినట్లుగా మన నిత్యప్రధాన్ సార్ కానీ, మన శ్రీరామ్ రాజగోపాల్ గారు చెప్పినట్లుగా కానీ, మన మేడం సీతమ్మ గారు చెప్పినట్లుగాను అందరి కాన్సెప్ట్ ఒకటి. మీరు అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కానీ, మీ యొక్క స్నేహితుల ప్రభావాలను కానీ, మీరు ఏదైనా అదేదో మంచి జరుగుతుందనో, మనకేదో ప్రశాంతత చేకూరుతుందనో, ఏదో ఒక ప్యాషన్గానో మీరు తీసుకుంటారు. ఆ తర్వాత అది లేకపోతే ప్రాణం పోతుందేమో అన్నట్టుగా మీరు ఫీల్ అయిపోతూ మీ పక్క వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఆ మధ్యలో తల్లిదండ్రులు అడిగితే తల్లిదండ్రులు తిరగబడతారు, మీ శ్రేయభిలాషులు ఎవరిని అడిగితే వాళ్ళ మీద తిరగబడతారు. అది కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే తల్లిదండ్రులను కొడతారు. అదేవిధంగా అప్పు ఇవ్వకపోతే ఎవరైనా వాళ్ళని కొడతారు. ఆ మత్తులో మీరు కొడుతున్నారా వాళ్ళని చంపుతున్నారో తెలియని మత్తులో మీరు ఉంటారు. లాస్ట్ ఇయర్ మన జగ్గయ్యపేటలోనే కోదాడ రోడ్లో ఫిరోజ్ అనే వ్యక్తిని రాఘవ అనేవాడు ఆ మందు తాగుతూ ఆ క్షణికావేశంలో ఒక పూర్తి మాట మాట్లాడితే పెద్ద రాయి తీసి తల మీద కూడా చంపేశాడు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో విజయవాడలో ఉన్నటువంటి పిల్ల సాయి, గద్దె సాయి, అతను భవానీపురం ఏరియాలో ఉన్నటువంటి ఒక క్రైమ్ సస్పెక్ట్ ఇద్దరు కూడా మన ఏరియాకి వచ్చి రామకో సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర గంజాయి తాగుతూ ఆ గంజాయి మత్తులో మాట పెరిగి ఆ క్షణికావేశంలో అక్కడ కూడా బీరు బాటిల్ పగలబట్టి పొడిచి చంపేశాడు. తర్వాత వారిని విచారిస్తే సార్ ఏం జరిగిందో కూడా మాకు తెలియదు సార్, ఆ మత్తులో ఏదో చేసేసాను సార్ అన్నాడు. ఇద్దరు కూడా జైల్లో ఉన్నట్టు వస్తుంది. ఆ క్షణికావేశంలో ఆ మత్తులో మనం ఏం చేస్తున్నామో మనకు తెలియక ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. తర్వాత మనం తెలిసిన టైంకి మనం జైల్లో ఉంటాం. రేప్ చేస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. తర్వాత కాంప్రమైజ్ అయిపోతే కేసు ఎక్విటల్ అయిపోతారు. మర్డర్ చేస్తే 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. దాంట్లో సాక్షులు హాస్టల్ అయిపోతే కేసు ఎక్విటల్ అయిపోతారు. గంజాయి కేసు అలా కాదు. గంజాయి తాగిన, గంజాయి రవాణా చేసిన, గంజాయి అమ్మిన మినిమం 20 సంవత్సరాలు. దీనికి ఎవిడెన్స్తో పని లేదు. ఒక మీడియేటర్ నామా ద్వారా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసి కేసు రిజిస్టర్ అవుతుంది. దాంట్లో ఉండే విట్నెస్లందరూ అఫీషియల్ విట్నెస్లు ఉంటారు. అఫీషియల్ విట్నెస్లు హాస్టల్ అయితే రేపొద్దున వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి అఫీషియల్ విట్నెస్లు ఎవరో కూడా హాస్టల్ కాదు, వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. రెండోది, మీ దగ్గర సీజ్ చేయబడినటువంటి గంజాయిని కెమికల్ అనాలిసిస్ పంపించి అనాలిసిస్ రిపోర్ట్ తీసుకుని అదే ఒక టెక్నికల్ ఎవిడెన్స్గా పెడతారు. కాబట్టి గంజాయి తాగుతున్నట్టుగా దొరికినా, గంజాయి రవాణా చేసినట్టుగా దొరికినా, గంజాయి అమ్మినట్టుగా దొరికినా, మీ పొజిషన్లో గంజాయి సీజ్ అయితే మీకు 20 సంవత్సరాల శిక్ష కన్ఫామ్. మీ వయసు ఇప్పుడు సార్ చెప్పినట్లుగా అందరూ యువకులే ఉన్నారు, అందరికీ 30 సంవత్సరాల వయసు ఉన్నారు. ఈ సమయంలో మీరు ఎవరైనా గంజాయి తాగుతూ కానీ
గంజాయి తీసుకెళ్తూ కానీ ఎక్కడైనా గంజాయి అమ్ముతుందా కానీ పోలీసు వారికి కానీ టాస్క్ ఫోర్స్ వారికి కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ప్రత్యేకంగా ఒక ఈగిల్ డిపార్ట్మెంట్ అని పెట్టి ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మన సార్ చెప్పినట్లుగా దీనికి మెయిన్ ప్రాధాన్యత ఇస్తూ మన ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి అపోహను పోగొట్టాలి. ఎక్కడి నుంచో సాగు జరుగుతుంది, ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అన్న అపోహను పోగొట్టి ఆంధ్రప్రదేశ్ గంజాయిరహిత రాష్ట్రానికి తీర్చిదిద్దాలని మన గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే తలపుతో సంకల్పంతో ఉన్నారో ఇవన్నీ విన్న తర్వాత మీలో మార్పు రాకపోతే కష్టం. ఇది మన కోసమే చెప్తున్నారు, మన కుటుంబం కోసమే చెప్తున్నారు, మన సమాజం కోసమే చెప్తున్నారు. ఇది తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం అవుతుంది, ఇది తీసుకోవడం వల్ల మన తల్లిదండ్రులు దూరం అవుతున్నాం, ఇది తీసుకోవడం వల్ల మన స్నేహితులు దూరం అవుతున్నాం, ఇది తీసుకోవడం తర్వాత మన కుటుంబానికి దూరం అవుతున్నాం, ఇది తీసుకున్న తర్వాత మన సమాజానికి దూరం అవుతున్నాం. ఇంతమందికి దూరమై మనం సాధించింది ఏంటి అని మీరు అనుకుంటేనే ఈ మార్పు వస్తారు. ఇది తీసుకోవడం వల్ల మనం సాధించింది ఏంటి? మన బ్రెయిన్ మొద్దుబారిపోతుంది, మనకి నరాలు మెల్లమెల్లగా పంచే సామర్థ్యం తగ్గిపోతారు, మన శక్తి తగ్గిపోతారు. ఉండే కొద్దీ వాడు ఒక జీవోత్సవంలా తయారవుతాడు. ఇంతమందికి దూరం అయ్యి జీవోత్సవంలా తయారైతే నువ్వు ఏంటో సాధించేవంటే చావు ఒకటే సాధిస్తారు, అందరికంటే ముందు చచ్చిపోతారు. సార్ చెప్పినట్లుగా మానవ జన్మ చాలా పవిత్రమైన జన్మ. విచక్షణ జ్ఞానం ఉన్నది, సంస్కారం ఉన్నది ఒక మానవ జన్మకి. పశుపక్షాదులు, క్రిమికీటకాదులు, జంతువులు, చెట్లు అన్నిటికీ ప్రాణం ఉంటుంది, వేటికి సంస్కార జ్ఞానం ఉండదు. ఆ సంస్కార జ్ఞానం ఉన్న మనమే ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసయ్యి, డ్రగ్స్కి బానిసయ్యి అవి తాగి ఆ మత్తులో చేయకూడని చేసేసి చివరికి జైలు పాలైతే ఈ మానవ జన్మ ఎత్తింది ఎందుకురా అంటే జైలుకి వెళ్ళడం కోసం అయితే అది కరెక్ట్ కాదు. మనల్ని కానీ మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మన తల్లిదండ్రులు, మనం నమ్మి మనతో దారిగడుచుకుని మనం చూసిన భార్య పిల్లలు ఇంతమంది మన మీద ఆధారపడి ఉన్నారు. మనకి ఏదైనా జరిగితే రోడ్డు పడతారు. కాబట్టి మనమందరం కష్టపడి పనిచేయాలి. మన కన్న తల్లిదండ్రులకి, మన పుట్టిన ఊరికి, మనం చదువుకున్న స్కూల్కి, మనకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులకి పేరు తెచ్చే విధంగా ఈ సమాజంలో మనం అందరూ ఎదగాలని మీరందరూ ప్రతి ఒక్కరూ అనుకుంటే మీలో మార్పు వస్తే ఈ ప్రభుత్వం కన్న కళలు అది నెరవేరుతాయి. సాధ్యం త్వరగా ఇది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏదైనా గతంలో ఏదైనా అలవాటు ఉంటే కనుక ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మానేయాలి. ఎక్కడైనా ఇది జరుగుతూ ఉంటే ఎవరైనా తాగుతున్నట్లుగా కానీ, ఎవరైనా అమ్ముతున్నట్లుగా కానీ, ఎవరైనా సీరియా నుంచి వర్షానికి తీసుకుంటున్నట్టు మీకు ఏదైనా తెలిస్తే కనుక మాకు తెలియజేయండి. అక్కడ నెంబర్ ఉన్నది 112 కాల్కి ఫోన్ చేసిన, 1972 ఫోన్ చేసిన మీ సమాచారం చాలా గోప్యంగా ఉంచుతుంది. ఒకవేళ మేము చెప్పామని చెప్పేసి అవతల చెప్తే రేపొద్దున మళ్ళీ మా మీద కక్ష పెట్టుకుంటుందని అలాగా ఏమో అపోహ పడవద్దు. మీకు తెలిసిన సమాచారాన్ని ఎక్కడ అవకాశం వాళ్ళు కూర్చొని తాగుతున్నారు సార్ అని మీకు తెలిసిందనుకో ఆ సమాచారాన్ని మాకు చెప్పండి. అంటే ఆ 112 కాల్కి కానీ 1972 కాల్కి కానీ మీరు తెలియజేస్తే ఏమంటే కన్సర్న్ పోలీసు వాళ్ళు ఎలక్ట్ అయ్యి వాళ్ళని కంట్రోల్లో తీసుకొని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని చట్టపరంగా వాళ్ళ చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన నాయకులు చెప్పినట్లుగా, రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నట్లుగా మీరందరూ మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన గౌరవ డీసీపీ పి లక్ష్మీనారాయణ గారిని మాట్లాడుతుని కోరుతున్నాను. మీరు శ్రీరామ్ తాతయ్య గారికి, అదేవిధంగా పెద్దలు నెత్తె రఘురామ్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సీతమ్మ గారికి, కార్పొరేట్ వార్డ్ మెంబర్స్, వార్డ్ కౌన్సిల్స్, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకోవడానికి ముందుకొచ్చినటువంటి ఈ యొక్క పబ్లిక్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ముఖ్యంగా గత
2 నెలల్లో మేము సుమారుగా ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొత్తం 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారుగా 35 రోజులు 510 కిలోమీటర్ల చొప్పున సైకిల్ యాత్ర చేసుకుంటూ గ్రామాన వీధిన తిరుగుతూ ప్రజలందరినీ కూడా చైతన్యం చేస్తూ ఈ యొక్క డ్రగ్స్ యొక్క గంజాయి యొక్క అనర్థాలను వివరించుకుంటూ ముందుకు సాగడం జరిగింది. దాని తర్వాత పెద్దలు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు దీనికి కంటిన్యూషన్గా 2.0 స్టార్ట్ చేయడం జరిగింది. యాక్షన్ ఆఫ్టర్ అవేర్నెస్ అంటే ఇంకా మేము చెప్పినటువంటి సూచనలు పాటించకుండా తమ దూరంలో ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళను ఈ యొక్క పరీక్షలు చేయించి ఎవరైతే ఇంకా స్టీల్ తీసుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ద్వారానే ఈ యొక్క పరీక్షలు చేసిన డిఅడిక్షన్ సెంటర్లకు తరలించి వాళ్ళను మత్తుల బానిసైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈ జనజీవన ప్రవర్తనలోకి చేర్చుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పోలీస్ వ్యవస్థ, అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్, వీటన్నిటితో పాటుగా ఈ యొక్క డ్రగ్స్ పై సపరేట్గా ఏర్పడినటువంటి ఈగల్ డిపార్ట్మెంట్ అందరి సౌజన్యంతో ఈ యొక్క 2.0 కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా రూరల్ జోన్లో దాదాపుగా జిల్లాలో 149 హాట్స్పాట్లు ఉంటే ఒక రూరల్ జోన్లోనే దాదాపుగా 90 దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 90 హాట్స్పాట్లో ఉన్నటువంటి ఎవరైతే గంజాయి సేవిస్తున్నారో లేదా గంజాయి సరఫరా చేస్తున్నారో లేదా గంజాయిని ఇతర వ్యక్తులకు అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు ఆ యొక్క ధోరణిలో పోకుండా పరీక్షలు చేయించి వాళ్ళను డిఅడిక్షన్ సెంటర్లకు తరలించడం ఈ యొక్క 2.0 ముఖ్య లక్ష్యం. దీని తర్వాత ఇంకా కూడా మారకపోతే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారు మే నెల నుంచి డ్రగ్స్ పై దండయాత్ర 3.0 ఉంటుంది. అది దాన్ని మాత్రము ఇంకా ఉపేక్షించేది లేకుండా దొరికినట్టుగా తీసుకుపోయి జైల్లో వేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు పోలీసు వారికి సహకరించేసి అటువంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇందాక సిఐ గారు చెప్పినట్టు నంబర్లకు తెలియజేసి మన యొక్క ఎన్టీఆర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి మీ వంతు కృషి చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వితరణగా ఈ కిట్ల పంపిణీ చేసినందుకు ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. టోల్ ఫ్రీ నెంబర్ అందరికీ గుర్తున్నదా? ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన స్థానిక సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ గారికి, అదేవిధంగా మన మాజీ మంత్రి మల్లెల సీతమ్మ గారికి, మన డీసీపీ గారికి, అదేవిధంగా పాత్రికేయ సోదరులకు, మన మున్సిపల్ కౌన్సిలర్ కూడా కృతజ్ఞతలు తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్.